श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, Sai Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 19వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. శాశ్వతత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తతని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింపజేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించినంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించటంలోనే జగత్తు అస్తిత్వం దృష్టి కగుపిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలియదు. విశ్వాభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞానస్వరూప పరమాత్మలో మాయా, మిథ్యా విలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరికే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెళకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక
స్వస్వరూపంలో స్థితమై ఉండేవారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింపజేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా శోక మోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామాఫలం లాంటిది. భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించడమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండూ రసంతో నిండి ఒకదానికంటే మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామఫలాన్ని చెట్టు నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామాఫలం మాధుర్యం మంచిదన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీదే పండినప్పుడే. అది భూమి మీద రాలి పడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించడం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడిన అవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాగరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించి చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం తెంచడానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధక్యంతో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగడానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలుపెట్టింది. ఆ స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళాడు. గడిచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపజేసే ఈ సచ్చరిత అనే జ్యోతి వెలిగింది. దాని కాంతిపుంజాలు మార్గదర్శకమై అవి సాధకులు, అమాయకులైన భక్తులకు యోగ మార్గాన్ని ప్రాప్తింపజేస్తాయి. అమాయకులైన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపజేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపజేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నారు: వృద్ధురాలి నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనసులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు: అమ్మా, నువ్వెందుకు ఈ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢ స్త్రీలను బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాక అంటే బాబాయ్, బాపు లేదా బాయి అని పిలిచేవారు. ఆ పిలుపు ఎంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకు ఇంపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీనదయాళుడు, దుర్బలుడు, బాధితులపై కరుణామృత రసధారను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోబెట్టుకుని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించడానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చడానికి జ్ఞానమయ మేఘమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించడం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు: అమ్మా, ప్రాణాన్ని ఇలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్క అడుకునే ఫకీర్ని. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డని. నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్నిచ్చే ఓ విశేషం చెప్తాను, చూడు. నా గురువు గొప్ప ఔలియా, కృపాసాగరుడు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరికుండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేను అవి వెంటనే వారికిచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణ కాములు, అంటే సర్వ ఇచ్ఛలు, ఆకాంక్షలు నెరవేరినవారు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని?
శిష్యులను డబ్బు అడిగే వారిని నిష్కాములను ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యవహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరలేదు. డబ్బుతో ఆయన చేయవలసింది ఏముంది? నిష్ఠా సబూరిలే ఆ 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలికి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారం అనే బాధాకరమైన విషయం ఎవరికి అంతుపట్టనిది. సహనం సద్గుణ రాశి. సద్విచారం అనే రాజుకి రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాల్లో ధృతి అంటే సహనానికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. నిష్ఠా సహనం అనేవి సఖ్యమైన అక్క చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుడి స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ, గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని అపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి, కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్తో దగదగా మెరుస్తుంది. మెరిసేందుకు రెంటికి ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా మెరుస్తుంది. వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురు పాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాడైన నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్నవస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తి భవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖవైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోర్పులై ధ్యానస్థమైపోయేవి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసినందంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరికొనగా రాత్రింబవళ్ళు గురు ముఖాన్ని అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి, దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అవ్యక్తంగా అయిపోయేది. నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానం ఉండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌశల్యము అద్భుతము. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకు మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల దగ్గర వద్దే ఉండేవాణ్ణి. కొన్నిసార్లు నేను సముద్ర తీరంలో ఉండేవాణ్ణి. అయితే మా సావాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చొని ఉన్న నేను ఏం చెప్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏది ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమ దృష్టితో దాని
పిల్లలను సుఖదుఖాలను నివారిస్తుంది. అమ్మా, ఊరికే ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించడమే తెలియదు. తాబేలు నదికి ఒక ఒడ్డునుంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించడంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థంగా ఎందుకు కష్టపడుతున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించి నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు నా గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత అంటే జ్ఞాన ప్రాప్తికి 4 సాధనాలు అంటే వివేకము, వైరాగ్యము, సమాధి, షట్ సంపత్తి, ముముక్షుత్వాలను లభింపచేసుకోవటం అవసరం లేదు. 6 శాస్త్రాలను చెందిన నైపుణ్యంతో పని లేదు. కేవలం గురువే కర్త, గురువే హర్త అన్న ఒక్క విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పతనం చాలా గొప్పది. గురువు సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. అలా గురువు స్థితిని తెలుసుకున్న వారే ముల్లోకాల్లోనూ ధన్యులు. ఈ ప్రకారంగా ఆ వృద్ధురాలికి బాబా బోధించిన తర్వాత ఆ విషయం ఆమె హృదయంలో ముద్రించకపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తమ సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదటి నుంచి కథను విని అది నా మనసులోని ఆలోచనలకు సంబంధించిందని తెలుసుకొని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకు ఆనందము, ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమానందంతో నా కంఠం పూడుకుపోయింది. ప్రేమ పరవళ్లతో ఉప్పొంగింది. ఆ ఉత్తమ ఉపదేశము నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠము గద్గదమవడం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు. చెప్పండి అన్నా సాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూర్చుండిపోయారు? బాబా కథలు లెక్కలేనన్ని ఉన్నాయి, ఎన్నని చెప్పను. మాధవరావు ఇలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగటం వినిపించింది. రోజు మధ్యాహ్నం భోజనాలకు ముందు భక్తులు మసీద్కు వచ్చి కూర్చొని గంధాక్షతలు, ఆర్ఘ్యపాద్యాలు, కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్లు ఇత్యాది విధులతో బాబాకి పూజ చేసేవారు. ఆ తర్వాత బాబు సాహెబ్ జోగు పంచహారతి తీసుకొని బాబాకి భక్తి ప్రేమలతో హారతినిచ్చేవారు. భక్తులు హారతి పాడేవారు. ఆ హారతిని నిర్దేశిస్తూ ఆ గంట గణగణ మోగేంది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది. ఇద్దరము మసీద్కి వెళ్ళాము. మధ్యాహ్నం పూట ఈ హారతిని పురుషులు, స్త్రీలు కలిసి చేస్తుండేవారు. స్త్రీలు పైన మసీదులోను, పురుషులు క్రింద మండపంలోనూ నిలబడేవారు. మంగళవాద్య ఘోషలో లోహపు పళ్ళెం మీద కొట్టే శబ్దం చేసేవారు. ఆ చప్పుల్లో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చస్వరంతో అందరూ కలిసి హారతినిచ్చేవారు. మేము మండప ద్వారం దగ్గరికి చేరాము. అప్పుడు హారతి గొప్పగా జరుగుతుంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవటానికి కొంచెం కూడా చోట్లేదు. నా మనసుకి ఇలా అనిపించింది, హారతి అయ్యే వరకు కిందనే ఉండాలి. హారతి అయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరికి వెళ్ళాలి. నా మనసులో ఇలా అనిపించడమే నిజమే. కానీ మాధవరావు స్వయంగా మెట్ల మీదకి వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బాబా తమ స్థానంలో కూర్చొని హాయిగా చిలుం పిలుస్తున్నారు. ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతితో ఆయనకు హారతిస్తున్నాడు. ఇలా హారతి వైభవపూరితంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి
ఎదురుగా కుడివైపు తాను కూర్చొని నన్ను కూడా కూర్చోబెట్టాడు. అప్పుడు శాంతమూర్తి సత్పురుషుల మకుటమణి బాబా మృదుమధుర మంజల స్వరంతో నాతో, శ్యామారావు నీకిచ్చిన దక్షిణ నాకివ్వు అన్నారు. నేనిలా అన్నాను, బాబా, ఈ శ్యామారావు ఇక్కడే ఉన్నాడు. అతను దక్షిణకు బదులు నమస్కారాలిచ్చి, ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాడు. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటినిటివ్వు. ఏదైనా మాట్లాడుకున్నారా? ఇద్దరు ఏమైనా అనుకున్నారా? ఏమేం మాట్లాడుకున్నారో అదంతా నాకిప్పుడు చెప్పు. నమస్కారాల సంగతి అటుండని, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఇమడటం లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడికి చేరగలబడి కూర్చొని బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖం ముందుకు వంచి చెప్పడం మొదలుపెట్టాను. బాబా, అక్కడ జరిగినవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ వృద్ధురాల కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా, శ్యామ, ఈ కథ చెప్పినప్పుడు నీ కరుణ నాకు అనిపించింది. ఈ కథారూపంతో మీరు నాపై అనుగ్రహం చూసినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో, ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు. ఈ అద్భుతమేమిటో, ఆ అనుగ్రహం ఏమిటో చూద్దామన్నారు. ఆ సంగతి నేనిప్పుడే విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకి చెప్పేశాను అని. అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా కనిపించింది. ఈ ప్రకారంగా జరిగిందంతా నేను చెప్పగా బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది. దీన్ని బాగా గుర్తుంచుకో. తర్వాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయనే ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది. నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా. నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేను ఇలా అన్నాను, బాబా, ఈ ఈ కథ వినటంతో నాకు శాంతి కలిగింది. నా మనసులోని పీడ దూరమైంది. నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైంది. ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన అనుభవం ఉన్న జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవటం, దానికోసం దాన్నే ధ్యానించటం, ఇదే ఆత్మానుష్ఠానము. అంటే దాని ప్రీతి కోసం చేసే పని అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వము ఇచ్చల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణాల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి ధ్యానిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవలం మూర్తివంతమైన జ్ఞానము, చైతన్యము లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్నే నిత్యము ధ్యానించాలి. ఇది నా నిర్గుణ నిరాకార రూప ధ్యానము. సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకొని నకీసికి పర్యంతము నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. ఇలా నా ధ్యానం చేస్తుండగా వృత్తి ఏకాగ్రతమై ధ్యానము, ధ్యేయముల స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఈ మూడింటి సముదాయము నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయడానికి అంతిమ లక్ష్యము. దానివల్లే బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు యువతల తీరంలో ఉంటుంది. పిల్లలు అవతల తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి వడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే ఆ పిల్లల్ని పోషిస్తుంది. పిల్లలు తల్లిని సదా ధ్యానించవలసి వస్తుంది. అంతకంటే మరొకటి ఏమీ చేయనవసరం లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లి వైపు చూడటమే అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడటం ప్రత్యక్షంగా అమృత దృష్టే.
దానివల్ల పిల్లలకు స్వానంద రూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడికి కూడా గురువుతో ఏకరూపుడయ్యే లబ్ధి కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఈ ప్రకారంగా సాయిబాబా నోటి నుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అరిచారు. నీరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాబు సాహెబ్ జోగు తమకు కలకండ అర్పించడానికి వచ్చినప్పుడు బాబా తమ దోసిల్ని చాచారు. అందులో జోగు నియమానుసారం దోసెడు కలకండాను ప్రేమతో సమర్పించి నమస్కరించారు. బాబా ఆ కలకండ మొత్తం నా చేతిలో పోసి ఇలా అన్నారు, నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండాలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపను కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు, ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకొని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు ఉన్నదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకెగిసి పడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయ్యాయనుకోవాలా? అయితే ఇదంతా మాయ ఆడే ఆట అని ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. సృష్టికి కూడా అలాగే సృష్టి లయము ఉంటాయి. కనుక వివేక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు, శాశ్వత వస్తువులను పొందుతారు. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, కానీ దానికోసం యథార్థ జ్ఞానం కావాలి. సద్వస్తువు బ్రహ్మ గురించి అన్ని విధాల జ్ఞానం లేదా బోధ కలగకపోతే దాన్ని చక్కగా ధ్యానించలేము. ఆత్మ గురించిన చక్కటి అనుభవ జన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు. విశేష ప్రమాణం లేదా స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్య అనువంతైన భేదం లేదు. ఈ ముగ్గురిలో భేదం చూపిన వారు మోసపోతారు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తిగా అయి ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్ఛలు ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైన వారే సర్వప్రాణుల అంతర్యామి అని తెలుసుకొని, తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకొని, ఎవరి గురించి ఎలాంటి భీతి లేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానం అంటారు. అప్పుడు అవిద్య వల్ల ఉత్పన్నమైన కర్మ బంధనాలతో
సంబంధం వెంటనే తెగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది. అసలు ఆత్మ ఉందా లేదా, అది ఒకటిగా ఉందా లేక ప్రతి చోట వేరువేరుగా ఉందా, అది కర్మ చేసేదా లేక కర్మ చేయదా, ఇది చూడడం కోసం 6 శాస్త్రాలను శోధించాలి. సమస్త ప్రాణుల్లోనూ ఆత్మ ఒకటే ఉంది అన్న ప్రత్యక్ష అనుభవం పొందడమే అదే జ్ఞానానికి పరాకాష్ట. మోక్షము, పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. అంధుడి కోసం ఏనుగును వర్ణించడానికి బృహస్పతి లాంటి అత్యంత బుద్ధిమంతుడైన జ్ఞాని అయిన దేవతల గురువు వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపం అతని అవగాహనకు అందదు. వాక్కుతో అగమ్యమైన వస్తువుని వర్ణించలేము. వక్త నోరు, శ్రోతల చెవి పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడడానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోనికి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్య నేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవ జ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవడమే ఆయన ధ్యానాన్ని దర్శించడం అవుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపడడానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకో. సాయి నీలోనూ నాలోనూ మాత్రమే కాదు, సర్వ ప్రాణుల్లోనూ ఆయన నిజంగా ఉన్నారు. సూర్యుడు సకల జగత్తులో ఉన్నట్లు అలాగే ఆయన అందరిలోనూ ఉన్నారు. అప్పుడు ఆయన సర్వసాధారణమైన అమూల్యమైన మాటలు వినండి. పదే పదే ఆయన చెప్పే ఆ మాటలు గుర్తుంచుకుంటే మీ హితం కూడా సర్వదా సఫలమవుతుంది. పూర్వజన్మల రుణానుబంధం లేకుండా ఎవరు ఎక్కడికి పోలేరు. కనుక మనుషులే కాదు, పశుపక్షాదులను కూడా చిదరించుకోకూడదు. వచ్చేపోయే వారిని ఆదరించాలి. దప్పిక కొన్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, తల దాచుకునేందుకు నీడ లేని వారికి కూర్చోవడానికి చోటు ఇస్తే శ్రీహరికి సంతోషం కలుగుతుంది. నీ మనసులో వారికి డబ్బు ఇవ్వాలి అని అనిపించకపోతే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. ఎవరైనా నిన్ను 100 మాటలు అన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానం ఇవ్వవద్దు. సదా సహనం పెట్టుకుంటే అపరిమిత సుఖం లభిస్తుంది. ప్రపంచం తలకిందులైనా నీవు చలించకు. నీ స్థానంలో నీవు హాయిగా ఉండి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడు. మన మధ్య ఉన్న అడ్డుగోడని తొలగిస్తే వచ్చిపోయేందుకు ప్రశస్త మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురు శిష్యుల మధ్య గోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారిలో ఐక్యస్థితి ప్రాప్తించడం కష్టం. అల్లా మాలిక్ అనే నామస్మరణ తప్ప మనని ఎవరు సంరక్షించరు. ఆయన చేతులు అలౌకికము, అమూల్యము, అనూహ్యము. ఆయన ఏం చేయదలుచుకుంటారో అదే అవుతుంది. ఆయన మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ఆయనకు మన కోరికలు తీర్చడానికి ఒక్క క్షణం పట్టదు. రుణానుబంధం ఉండడం వల్ల మన కలయిక దైవశాత్తు జరిగింది. అయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెట్టుకొని సుఖ సంతోష అనుభవాన్ని పొందాలి. ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వారినే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాస ఉచ్ఛ్వాసాలు జరుగుతున్నంత వరకు జీవమాత్రలు జీవించే ఉంటారు. ఈ కృపా వచనాలు చెవిలో పడగానే ఆతృతతో ఉన్న నా మనసు సుఖించింది. దాహంతో ఉన్న నాకు నీరు లభించినట్లయింది. నేను ఆనందించాను. దగ్గర అసమాన బుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నటికీ చలించని ప్రగాఢ శ్రద్ధ ఉన్నప్పటికీ, సాయి లాంటి గురు బలం లభించడానికి మాత్రం ప్రబల అదృష్టం ఉండాలి. ఇందులోని సారం శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పినదే. ఏ యదా మాం ప్రపద్యంతే తాన్ తద్యేవ భజామ్యహం. గీత అధ్యాయం 4 శ్లోకం 11. ఎవరు నన్ను ఎలా భజిస్తారో వారికి నేను అలాంటి ఫలమే ఇస్తాను. అంటే భారాలన్నీ కర్మపైనే ఉన్నాయి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై। కర్మ ఎలా చేస్తామో, జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుందో, అభ్యాసం ఎలా చేస్తామో అలాగే ఆ ప్రమాణంలో హితాన్ని సాధిస్తాం. ఇదే ఈ అధ్యాయంలోని తత్వర్యం, ఇదే ఇందులోని బాధామృతం. అనన్య చింతన తోమం గీత 9 శ్లోకాల 22. ఎవరు అన్య భావాలు లేని వాళ్ళే ఆయన్ను గూర్చి చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తారో ఆ నిత్య యోగ యుక్తి పురుషుల యోగక్షేమాలను గోవిందుడే పూర్తిగా వహిస్తారు. భగవద్గీతలోని ఈ మర్మమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ మధుర ఉపదేశాన్ని విని నా కళ్ళ ఎదుట స్మృతి దేవన్ భావయ తానేనని గీత 3 శ్లోకాల యజ్ఞాలతో మీరు దేవుణ్ణి తృప్తిపరచండి, ఆ దేవతలు కూడా మిమ్మల్ని వర్షాదులతో తృప్తిపరుస్తారు అన్న మాటలు నిలబడ్డాయి. మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీ వెనక ఫలాన్ని ఇవ్వటానికి నేను నిలబడి ఉంటాను. అయితే నేను తీవ్రంగా ప్రయత్నించాలి, ఫలితము మాత్రము మీరు అనుభవించేలా అని మీరు అనవచ్చు. కానీ నన్నలా అనుకోకండి. మానవులు సాధన పట్ల తత్పురుషుల ఉండాలి. బాబా శపథపూర్వకంగా చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా గ్రహించి వ్యవహరించే వారికి పరలోకపు సుఖాలు గని లభిస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రోతలకు నేను ఇంకొక విన్నపము చేస్తున్నాను. ఒక్క క్షణం చింతాన్ని స్థిరం చేసి నా నిశ్చయాన్ని దృఢపరచి నాకు అనుభవాన్నిచ్చిన సాయిబాబా స్వభావం గురించిన ఒక కథను వినండి. ఏదైనా ఒక మంచి పని చేయాలని నియమము పెట్టుకుంటే సాయి మహారాజు ఎలా ఉత్తేజ కలిగిస్తారో, పెదవి కదలకుండగా ఎలా అనుగ్రహిస్తారో చూడండి. భక్తులు బాబాకి అన్యోన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పతనం అనుభవంలోకి వస్తుంది. బాబా లీలలు నిత్య నూతన అద్భుతానుభవాలను కలిగిస్తాయి. ప్రాతకాలంలో నిద్ర లేచాక ఒకవేళ చక్కటి భావన వీచిక చెలరేగితే అప్పుడు దాన్నే నిశ్చయంగా పెంచుకోవాలి. తర్వాత ఆ ఆలోచనే మరింత దృఢతరం చేసుకుంటే అప్పుడెంతో సంతోషం, బుద్ధి వికాసం కలిగి మనసుకి ప్రసన్నత లభిస్తుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు. నాకు ఆ మాటల్లోని అనుభవాన్ని పొందాలని అనిపించింది. అదేవిధంగా నేను అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకు శాంతి, అంతఃకరణలో ఆశ్చర్యం కలిగాయి. అది షిరిడీ లాంటి పవిత్ర స్థానం. ఆ రోజు గురువారం లాంటి శుభమైన దినం రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకు అనిపించింది. బుధవారం రాత్రి పక్క మీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామ ప్రభు చింతనలో మునిగింది. హృదయంలో దాన్నలాగే పెట్టుకున్నాను. పాతకాలం మేలుకోగానే మనసుకి రామనామం గుర్తొచ్చింది. అలాంటి భావన చెలరేగటం వల్ల నాలుకకు సార్థకత కలిగినట్లు అనిపించింది. అప్పుడు నిశ్చయంతో మనసుకి స్థిరం చేసుకొని శౌచము, ముఖ ప్రదక్షిణము పూర్తి చేసి దొరికిన పూలను తీసుకొని సాయిబాబా పాతకాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకొచ్చి పుట్టివాడిని దాటినప్పుడు ఔరంగాబాద్ గారు మధురంగా ఓ అందమైన గీతాన్ని పాడటము వినిపించింది. ఆ సందర్భోచితమైన గీతాన్ని ఓ వి రూపములో
పెడితే మూలంలోని స్వాభావిక మాధుర్యం పొందుతుంది. శ్రోతలు నిరాశ చెందతారని ఆ గీతాన్ని ఉన్నదున్నట్లు నేను పాడి చూపిస్తే శ్రోతలకు ఆనందిస్తారు. వారికి మూల గీతంలోని శుద్ధ ఉపదేశం తెలుస్తుంది అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. पदम. गुरु कृपांजन पायो मेरी बाई, राम बिना खजु मनता नाही, अंदर रामा बाहर रामा, जहदे के वहा पूरन कामा, जाहत रामा सोवत रामा, सपने में देखत सीतारामा, ఏక జనార్దని అనుభవ నీక, జహదేకే వహరామ సరీక. ఓ సోదరా, గురుకృప అంజనం అంటే కళ్ళకి పెట్టుకునే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది. ఇప్పుడు నేను రాముణ్ణి తప్ప వేరెవరినీ అంగీకరించను. అంతఃకరణలో రాముడు, బయట రాముడు, ఎక్కడ చూస్తే అక్కడ ఆ పూర్ణకాముడు అంటే సర్వ ఇచ్చలు నెరవేరిన రాముడే కనిపిస్తున్నాడు. మెలకువతో ఉన్నప్పుడు రాముడు, నిద్రిస్తున్నప్పుడు రాముడు, ఇంకా స్వప్నంలో కూడా ఆ సీతారాముడే నాకు కనిపిస్తున్నాడు. స్వామి జనార్దనుని శిష్యుడు ఏకనాథునికి ఒక ఉత్కృష్టమైన చక్కని అనుభవం వచ్చింది. అతనికి ఎక్కడ చూసినా రాముడే కనిపించాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలని మొదటే మనసులో నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించకముందే ఆ గీతంతో అది దృఢతరమైంది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయమనే అంకురాలపై దయాసాగరులైన సాయి సమర్థులు ఈ గీతమనే నీటిని చిలకరించారు. చేతిలో తంబూరా పెట్టుకుని సాయిబాబా ఎదుట ప్రాంగణంలో ఉచ్చస్వరంతో ఔరంగాబాద్కర్ పాడిన ఈ గీతాన్ని నేను విన్నాను. ఔరంగాబాద్కర్ బాబా భక్తుడు. నాలాగే బాబా పాదాల్లో నిష్ఠ ఉన్నవాడు. అనేక గీతాలు అతనికి కంఠతా వచ్చు. అయినా ఇప్పుడు అతనికి ఈ గీతమే పాడాలని అనిపించటం ఏమిటి? నా మనసులోని ఆలోచన ఎవరికీ తెలియదు. మరి తన ఈ గీతాన్నే ఎందుకు పాడాడు? బాబా తమ సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం తోలుబొమ్మలం. సాయి జనని సూత్రధారి. ఆయన ఏమీ మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంతఃకరణంలో ప్రతిబింబించింది. పైన వర్ణించినట్లు ఆయన నాకు అనుభవాన్ని ఇలా నిశ్చయంగా ఇచ్చారు. ఓవి 167 నుండి 180. ఈ నామానికి ఎంత మహత్యం ఉందో సత్పురుషులు, ఆచార్యులు వర్ణించారు. పామరునైన నేను ఏం వర్ణించగలను? స్వామి సమర్థ రామదాసు అంటారు, ఈ రాఘవుని నామం ఎంత అందమైనది, చక్కగా, సులభంగా, ఉచితంగా వచ్చింది. సంసార మూలాన్ని నిర్మూలిస్తుంది. జీవులకి ఇదే కైవల్య సాధనం. తరువాత సంతతోగోబా ఇలా అంటారు, తుకా అంటున్నాడు, రామనామంతో నేను కృతార్థునయ్యాను. నామం ఉచ్చరించటానికి ఏమీ ఖర్చు కాదు. నామ మంత్రం కష్టం కాదు. అది కేవలం 2 అక్షరాలు మాత్రమే. రామ రామ అని ఉచ్చరించండి. సంత తులసీదాసు ఇలా అంటారు, రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞాన గుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామ రక్షా స్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్యాన్ని చెప్తూ విష్ణువు యొక్క 1000 నామాలు ఒక్క రామనామంతో సమానమని అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామం వల్లనే స్వరూపం ప్రాప్తిస్తుంది. రామ అనే 2 అక్షరాలను కోయివాడు తిరహేసి అనగా ఆ దారిదోపిడి దొంగ ఉద్ధరింపబడ్డాడు. కోయివాడు వాల్మీకి ఋషి అయ్యాడు. అతనికి తానన్న మాటలు నిజమయ్యే
సిద్ధి ప్రాప్తించింది. మరా మరా అని తిరహేసి అంటుంటే నాలుకపై రాముడు ఉత్పన్నమైనాడు. రాముడు జన్మించటానికి ముందే అతను ఆయన చరిత్రను వ్రాశాడు. రామనామంతో పతితులు పావనమవుతారు. రామనామంతో గొప్ప లాభం కలుగుతుంది. రామనామంతో అనన్య భజన జరుగుతుంది. రామనామంతో మానవులకి బ్రహ్మప్రాప్తి అవుతుంది. రామనామ ఆవర్తనతో జనన మరణ పరిభ్రమణ తప్పుతుంది. ఒక్క రామనామ స్మరణతో లెక్కలేనన్ని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉన్న చోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. కోట్లాది విఘ్నాలు నాశనం చేస్తుంది. దీనులని రక్షించేది ఈ రామనామమే. సాయిబాబాకి ఉపదేశం చేయటానికి యోగ్యమైన స్థానము లేదా సమయము అవసరం లేదు. ఆయన లేస్తూ కూర్చుంటూ నడుస్తూ సహజంగా నిశ్చయంగా ఉపదేశం చేసేవారు. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను ఆదరపూర్వకంగా వింటే శ్రోతలకి సాయిబాబా దయ, సర్వవ్యాపకత అనుభవంలోకి వస్తాయి. ఒకసారి ఓ శ్రేష్ఠ భక్తుడు మరో భక్తుడి గురించి చెబుతూ స్వతహాగా చెడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్టాడు. అతని చక్కటి గుణాలు ఓ ప్రక్కన పెట్టి నోటితో ఎడాపెడా దూషించటం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కన పడి నిందే వరదలై పొంగి పొరలింది. ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలిపడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నిందించే వృత్తిని అణిచేద్దామన్నా అనగదు. కడుపులో దాగక అక్కడ నుంచి గొంతులోకి వచ్చి ఆపై మెల్లమెల్లగా పెదవులపైకి పాకి సుఖంగా బయటకొస్తుంది. నిజంగానే నిందించే వారి లాంటి ఉపకారులు ముల్లోకాలు వెతికినా కనిపించరు. వారిచే నిందించబడే వారికి వీరు అనేక రకాలుగా శుభం కలిగిస్తారు. కొందరు కుంకుడుకాయలతో, కొందరు సబ్బు మొదలైన సాధనాలతో, కొందరు స్వచ్ఛమైన నీటితో మాలిన్యాన్ని కడిగేస్తారు. అయితే నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. ఇతరులకు అలా చేస్తూ తమ మానసిక అధోగతిని సహించేవారు చేసే ఆ ఉపకారం చాలా గొప్పది. నిందించేవారు నిజంగా ఎంతో వందనీయులు. తాము నిందించే వారిని వీరు అడుగడుగునా సావధానులను చేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక రకాలైన అనర్థాలను వాళ్ళు తప్పిస్తారు. వారి ఉపకారాన్ని గురించి నేను ఎంతని స్తుతించను. వారి మహత్యాన్ని సాధు సత్పురుషులు అనేక రకాలుగా వర్ణించారు. ఆ నిందించే వారికి నా నమస్కారాలు. సరే, ఆ భక్తుని నోటి నుంచి నింద ఎక్కువగా రావటం చూసి వినే వాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మసీదుకి బయలుదేరారు. నిందించే భక్తుడు శౌచం కోసం కాలువ దగ్గరికి వెళ్ళాడు. సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులకు సరిగ్గా సమయానికి శిక్షణనిచ్చేవారు. తరువాత ఆయన ఏం చేశారో వినండి. భక్తులతో కలిసి బాబా లెండీకి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడు గురించి అడిగారు. దానితో భక్తులు ఇలా అన్నారు: అతను కాలువ దగ్గరకు శౌచానికి వెళ్ళాడు. తమ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. కాలువ దగ్గర నుంచి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్లేందుకు తిరుగుముఖం పట్టాడు. దారిలో అతను బాబాకి ఎదురయ్యాడు. అప్పుడు ఏం జరిగిందో విచారపూర్వకంగా వినమని శ్రోతలను నేను చేతులు జోడించి అడుగుతున్నాను. అక్కడే ఓ కంచె పక్కన గ్రామంలోని ఓ పంది జనుల మలాన్ని మధురమైన పిండి వంటలాగా ప్రేమతో ఇష్టంగా మనసారా తినటాన్ని తమ చేత్తో బాబా భక్తుడికి చూపించి ఇలా అన్నారు: చూడు, ఆ పంది నాలుకకి అది ఎంత మధురంగా అనిపిస్తుందో. జనుల మలాన్ని కెలికి తన ఆప్తులని కోపంతో తరిమేస్తూ తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యంతో ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఈ ప్రకారంగా వ్యర్థం చేసుకునేవారు తమకు విఘాతం కలిగించుకుంటారు. అలాంటి వారు ఈ షిరిడీ నుంచి ఏం ప్రయోజనం పొందగలరు? బాబా ఇలా మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ నిందించిన భక్తుడి అంతఃకరణలో ప్రవేశించి తీవ్రంగా గుచ్చుకుని తూట్లు పొడిచాయి. అతనికి పొద్దున జరిగిన విషయం గుర్తొచ్చింది.
అప్పుడు బాబా మాటలు మనసులో గాఢంగా ముద్రించుకున్నాయి. సరే, బాబా సరైన సమయం చూసి భక్తులకు అనేక రకాలుగా ఉపదేశించేవారు. అందులోని సారాన్ని హృదయంలో నిలుపు నిలువుంచుకుంటే పరమార్థం దూరమవుతుందా? నా భగవంతుడు నా వాడైతే నాకు మంచం మీదే నే కూర్చున్న చోటే అన్నీ ఇస్తాడు. ఈ సామెత నిజమే కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాల వరకే ఇది వర్తిస్తుంది. దాన్ని పరమార్థానికి ఆపాదించే వారికి పరమార్థం అన్ని రకాలుగా దూరమవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత ఈ బాబా మాటలు ఎంతో అమూల్యమైనవి. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై. ఇంకా కూడా బాబా మాటలు వింటే ఆత్మానందంతో ఊగిపోతారు. భవభక్తి అనే తడి ఉంటే దానితో వాటి మూలం ఎంతో లోతుగా వెళ్తుంది. నేను నీటిలోనూ, భూమి మీద, కట్టెలోనూ, జనుల్లోనూ, అరణ్యంలోనూ, దేశంలోనూ, పరదేశంలోనూ, అలాగే దేదీప్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకదేశిని కాను. నేను 3.5 మూరల పరిమిత దేహంలోనే ఉన్నానని అనుకునే వారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయటానికి నేను దేహాన్ని ధరించాను. మనసులో ఏ విధమైన కోరికలు పెట్టుకోకుండా ఏక నిష్ఠతో కేవలం నన్నే రాత్రింబవళ్ళు భజించే భక్తులకి నాది నీది అనే అన్యత్వ భావం లేకుండా ప్రత్యక్షంగా నాతో ఏకరూపత ప్రాప్తిస్తుంది. బెల్లం మాధుర్యం నుంచి వేరుగా ఉండగలదా? సముద్రం తరంగాల నుంచి వేరుగా ఉండగలదా? లేదా కళ్ళు తేజస్కి వేరుగా ఉండగలవా? అలాగే నా అమాయక భక్తులు నా నుంచి వేరుగా ఉండలేరు. జనన మరణ పరిభ్రమణలు నిశ్చయంగా తప్పించుకోవాలనుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్లు సదాచారంతో ఉండి ఏ రకమైన మనోవికారాలను శుద్ధం కానీయకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు మనసుకు గుచ్చుకునే లేదా బాధపెట్టే మాటలను ఏ రకంగానూ అనకూడదు. ఎవరి సున్నితమైన భావనలను దుఃఖం కలిగేలా చేయకూడదు. లేదా ఇతరుల అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమవ్వాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. నా వద్ద మనోబుద్ధులను పెట్టి సమర్థుడనైన నన్ను సతతము స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఎలాంటి బాధలు కలిగినా వారు లెక్క పెట్టరు. ఏ రకమైన భీతి ఖచ్చితంగా పెట్టుకోరు. నా వైపు అన్యోన్యంగా చూసేవారు, పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తి పెట్టుకోని వారి చిత్తం పరమాత్మ స్వరూపమే అవుతుంది. నా నామం పలకండి, నన్ను శరణనండి అని బాబా అందరికీ చెప్పారు. కానీ దానితో పాటు తాము ఎవరో తెలుసుకోవటానికి తమ కథలను శ్రవణం మననం చేయమని చెప్పారు. ఈ ప్రకారంగా కొందరికి భగవంతుడి నామస్మరణ, కొందరికి భగవంతుడి లీలలను వినటం, మరికొందరికి భగవంతుణ్ణి పూజించటం గురించి బాబా చెప్పేవారు. వేర్వేరు అధికారాలున్న భక్తులకు వేరువేరు నియమాలను చెప్పేవారు. కొందరికి ఆధ్యాత్మ రామాయణము, కొందరికి జ్ఞానేశ్వరి పురచ్చరణ, కొందరికి హరివరద పారాయణము, కొందరికి గురుచరిత్ర చదవమని చెప్పేవారు. కొందరిని తమ పాదాల వద్ద కూర్చోబెట్టుకునేవారు. కొందరికి ఖండోబా దేవాలయంలో ఊరికే కూర్చోమని చెప్పేవారు. కొందరి మెల్లో విష్ణు సహస్రనామావళిని కరుణతో వేసేవారు. కొందరికి రామ విజయం చదవమని నిర్దేశించేవారు. కొందరికి ధ్యానాధారణ, నామస్మరణ గొప్పతనం గురించి చెప్పేవారు. కొందరికి చాంద్యోగ్య ఉపనిషత్తు, గీతా రహస్య గ్రంథాల స్వాభావిక మధురిమని శ్రద్ధగా అనుభవించమని చెప్పేవారు. ఈ ప్రకారంగా కొందరికి మరికొన్ని, ఇలా ఆయన ఇచ్చే దీక్ష పద్ధతులకు లెక్కలేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి స్వప్నంలో సూచనగా ఉపదేశించే ఆయన జీవనశైలి అద్భుతం. అన్ని జాతులకు చెందిన భక్తులు పరుగున బాబా దర్శనానికి వచ్చేవారు. మద్యంపై ప్రీతి ఉన్నవారి
స్వప్నంలోకి వెళ్ళి బాబా వాళ్ళ ఛాతీపై కూర్చొని చేతులతో కాళ్ళతో అణచివేసి మద్యాన్ని ఎన్నడూ ముట్టను అని వాళ్ళతో వాగ్దానం చేయించుకునేవారు. అలా ఒట్టు పెట్టేదాకా వారిని వదిలిపెట్టేవారు కారు. పెళ్లి జరిగే ఇళ్లల్లో జ్యోతిష్కులు గోడ మీద హరిహరుల చిత్రాలను వేసినట్లు ఆయన గురు బ్రహ్మ, గురు విష్ణువు లాంటి మంత్రాలను కొందరి స్వప్నాల్లోకి వెళ్ళి వ్రాసేవారు. కొందరు గుప్తంగా యోగాసనాలు వేసి హఠయోగ సాధన ప్రయోగాలను చేస్తే బాబా తమ సర్వజ్ఞతతో ఆ విషయం తెలుసుకుని వారికి అర్థమయ్యేలా వధ్యంగా వారిని వారించేవారు. హఠయోగ సాధనలో దేహానికి ఊరికే ఎంతో కష్టము బాధ కలుగుతాయని, వాటిని తమ భక్తులు చేయకూడదని బాబా అనిపించేది. వారి ఉపదేశం అనేది భక్తి మార్గంపైనే ఎక్కువగా ఉండేది. ఎవరో అపరిచితుడితో రొట్టె తిని హాయిగా కూర్చోరాదా, సహనం పెట్టుకుని ఉండరాదా అని కబురు పెట్టేవారు. కొందరిని ప్రత్యక్షంగా కలిసి ఖచ్చితంగా ఇలా చెప్పేవారు: మా మార్గం కఠినమైనది, 1-2 సార్లు చెప్పి చూస్తాను, కానీ చివరి ప్రయత్నంగా కఠిన పద్ధతులను ఉపయోగిస్తాను. నా మాటలు లెక్క చేయని వాడు ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డ అయినా కూడా వాణ్ణి 2 ముక్కలు చేసి పారేస్తాను. సాయిబాబా విద్య, బుద్ధి, పరాక్రమం ఇత్యాది గుణాలతో శ్రేష్ఠ ఉదార అంతఃకరణ ఉన్న మహాత్ముడు. ఆయన అద్భుత కృత్యాలను పామరునైన నేనెలా వర్ణించగలను? ఆయన కొందరికి జ్ఞాన విరక్తులను కలుగచేసేవారు. అయితే కొందరికి చక్కని మనోవృత్తిని, భక్తిని కలిగించేవారు. అయితే మరికొందరికి సంసారంలో లేక వ్యవహారాల్లో నిర్దోషంగా ఉండే విధంగా సద్వర్తన కలవారికి క్రమశిక్షణ ఇచ్చేవారు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథను నేను శ్రోతలకు చెప్తాను. ఓసారి మధ్యాహ్నం బాబా మనసుకి ఇలా అనిపించింది. ఆయన స్వయంగా రాధాకృష్ణ ఇంటికి హఠాత్తుగా వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది భక్తులున్నారు. బాబా ఇలా అన్నారు: తీసుకురండిరా, తీసుకురండి, నిచ్చెన తీసుకురండి. వెంటనే ఒకతను అక్కడ నిచ్చెన తెచ్చి పెట్టాడు. బాబా దాన్ని ఆ పక్కనే ఉన్న ఇంటికి ఆనించి పెట్టారు. తాము స్వయంగా ఇంటి కప్పు మీద ఎక్కారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. వామన గోడ్కర్ ఇంటికి పెట్టబడిన ఆ నిచ్చెన ద్వారా సాయి స్వయంగా చకచకా ఇంటి కప్పు మీదికి ఎక్కారు. ఆ పక్కనే రాధాకృష్ణ ఇంటి కప్పు ఉంది. దాన్ని కూడా బాబా దాటారు. అదేమి చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణ బాయి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతుంది. ఆమె ఎంతో అస్వస్థతగా ఉంది. నిజానికి అప్పుడు బాబా కూడా చాలా బలహీనంగా ఉన్నారు. 2 మనుషులు ఆయన్ని 2 వైపులా పట్టుకోవలసి వచ్చేది. అప్పుడే బాబా నడవగలిగేవారు. అలాంటిది ఇంతటి బలం ఆయనకెలా వచ్చింది? సరే, వెంటనే రెండో వైపునున్న ఇంటి కప్పు చివరికి వచ్చారు. అక్కడికి కూడా ఆ నిచ్చెననే తెప్పించి దాని ద్వారా ఆయన కిందికి దిగారు. భూమి మీద పాదం మోపగానే నిచ్చెన తెచ్చిన వాడికి ఆలస్యం చేయకుండా వెంటనే 2 రూపాయలు తీసిచ్చారు. 2 చోట్ల ఆ నిచ్చెన పెట్టటమనే పనే అతను పడ్డ శ్రమ. కానీ అతని శ్రమకు బాబా ఇంత గొప్పగా రుణం తీర్చుకోవాలా? అక్కడున్న వారికి సహజంగానే కుతూహలం ఉత్పన్నమైంది. నిచ్చెన తెచ్చిన వాడికి బాబా ఇంత డబ్బు ఎందుకిచ్చారని వారిలో ఒకరెవరో బాబాని అడగమన్నారు. అంతలో ఎవరో ధైర్యం తెచ్చుకుని బాబాని ఆ విషయం అడిగినప్పుడు బాబా ఇలా అన్నారు: ఇతరుల శ్రమ ఎంత తక్కువైనా దాన్ని ఊరికే తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గురించి మనసులో ఆలోచించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోకూడదు అని మన మనసులో నియమం పెట్టుకోవాలి. బాబా అలా ఎందుకు చేశారో దానికి నిజమైన కారణం ఎవరు తెలుసుకోగలరు? అది ఆయనకే తెలియాలి. మహాత్ముల మనసులు ఎంతో నిగూఢంగా ఉంటాయి. బాబా నోటి నుండి వెలువడిన మాటలే మాకు అన్ని విధాలా ఆధారం. వాటిని అనుసరించి వ్యవహరించాలని నిశ్చయించుకుంటే సంసారంలోని వ్యవహారాలు సజావుగా నడుస్తాయి. సరే, రాబోయే అధ్యాయంలోని మధురమైన విషయాలు ఈ అధ్యాయం కన్నా మరింత అందంగా ఉంటాయి. ఒక పని మనిషి కూతురు వేదాంతంలోని గూఢ ప్రశ్నను విప్పి చెప్తుంది. దాసగను హరిదాసు అతడు సామాన్య జనానికి కానీ ఉపకారం చేయటానికి సంస్కృత భాషలోని ఈశావాస్య అనే పేరుగల ఉపనిషత్తుని మరాఠీ భాషలోకి అనువదించాలని నిశ్చయించుకున్నాడు.
సాయి కృపతో గ్రంథమైతే వ్రాశాడు. కానీ ఏదో ఒక గూఢార్థం అర్థం కాకపోవడంతో మనసులో సంశయం కలిగింది. బాబా షిరిడిలో కూర్చుని దాన్ని ఎలా తీర్చారు? ఆయన దాసగనుతో ఉంది. సరే, ఆ అధ్యాయంలో ఈశా వ్యాస ఉపనిషత్తు అనే కమలం చుట్టూరా వాగ్దేవత సరస్వతి అనే భ్రమరం ఝుంకారాలు చేస్తూ తిరుగుతుంది. ఆ కమలం గుబాలించే పరిమళాలని కుశలతతో సేవించి బుద్ధిమంతులైన శ్రోతలు ప్రయోజనం పొందాలి. సరే, రాబోయే అధ్యాయంలో ఇదే చెప్పబడింది. చేయించేవారు దయాసాగరులైన శ్రీ సాయే. శ్రోతలు విశ్రాంతిగా శ్రవణం చేయాలి. అప్పుడు వారికి శుభం కలుగుతుంది. హేమడ్ పంత్ సాయిబాబాకు శరణు వచ్చాడు. అలాగే సమస్త జీవుల్లో ఉండే పరమేశ్వరిలో లీనమైనాడు. శ్రోతలు నాకు శ్రద్ధ దానం చేయాలి. ఈ సాయి కథల నిరూపణ మధురంగా ఉంటుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదానుగ్రహం 2 అనే పేరు గల 19వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। नमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.